హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. తమ్నెల్ చూసి మీ అందరికి అర్థమైంది ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఈరోజు నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీకైతే చెప్పబోతున్నా. నేను ఎలా ఇక్కడ వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఏమేమి ఎగ్జిక్యూట్ చేసినాను, వర్కౌట్ విషయం కానీ డైట్ కానీ ప్రతి ఒక్కటి మీకైతే చెప్పబోతున్నా. ఫస్ట్లీ ఈరోజు సాటర్డే అనమాట, లెగ్ వర్కౌట్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత లెగ్ వర్కౌట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు క్రియేటిన్ అయితే తీసుకుంటున్నా. సో నేనైతే వెల్కోర్ క్రియేటిన్ అయితే తీసుకుంటున్నా. సో వెల్కోర్లో అయితే 2 ఫ్లేవర్స్ అయితే లాంచ్ అయ్యాను అనమాట. నాకు చాలా నచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైతే అన్ఫ్లేవర్డ్ నచ్చదో ఫ్లేవర్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో క్రియేటిన్ అయితే కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్లీ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నేను ఎలా అంత వెయిట్ నుంచి అంత చబ్బీగా ఉండే ఆ ఫేసెస్ కానీ, ఆ బాడీ కానీ, ఆ హ్యాండ్స్ కానీ, ఆ లెగ్స్ కానీ అక్కడి నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏం ఎగ్జిక్యూట్ చేసిన. ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారు, నేను ఎందుకు అయ్యాను. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమి, వాళ్ళంటే మీరు చేసే మిస్టేక్స్ ఏమి, సో అదైతే నేను ఈరోజు చెప్పబోతున్నా. ఫస్ట్లీ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి, వర్కౌట్, డైట్ అండ్ ఎగ్జిక్యూషన్ అనమాట. వర్కౌట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ అనేది జస్ట్ నా దృష్టిలో ఒక 10% అంతే. ఫ్యాట్ లాస్ టైంలో ఎలా చేయాలి వర్కౌట్ అనేది తెలుసుకుంటే చాలు. జస్ట్ వర్కౌట్ ఎలా చేయాలి, గుడ్ ఫామ్తో ఎలా చేయాలి, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. నెక్స్ట్లీ మెయిన్ వచ్చేసి డైట్ అనమాట. సో చాలామంది డైట్ విషయంలో చేసే తప్పేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటిది తెలుసుకోకుండా ఏం చేస్తారంటే, నేను ఈరోజు అంతా జస్ట్ మిల్కే తాగినాను, రైస్ చాలా తక్కువ తిన్నాను, లేకుంటే నాకు వచ్చేసి 1 వీక్లోనే చాలా డిఫరెన్స్ వచ్చేసింది, ఇలా చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏం తినకుండా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, ఎటువంటి ఫుడ్ తినరనమాట. అంటే ఖాళీ కడుపుతో ఉండడం, జస్ట్ మిల్క్ కానీ తక్కువ తినడం, ప్రతి ఒక్కటి ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంత తొందర రిజల్ట్స్ రావు. వాళ్ళకి ఒక 1 వీక్లో వాటర్, వాళ్ళ బాడీలో నుండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఫ్యాట్ లాస్ అనేది జరగదు అనమాట. వాళ్ళు అప్పుడు ఆపేస్తారనమాట, ఏం జరగట్లేదు, వేస్ట్ ఇదంతా అని చెప్పేసి. ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట. సెకండ్ మిస్టేక్ ఏమంటే, అంటే ఎలా అంటే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారనమాట, ఇవి తినండి చాలు మీరు సన్నగా అయిపోతారు, లేకుంటే ఇవి చేయండి సన్నగా అయిపోతారు అని చెప్పేసి. నేను హెల్తీ ఫుడ్డే తింటున్నాను, నేను ఈ ఫుడ్డే తింటున్నాను, ఆ వీడియోస్లో చెప్పండి ఫుడ్డే తింటున్నాను అని చెప్పేసి తినేస్తూ ఉంటారు అనమాట. మంచిగా డ్రై ఫ్రూట్స్ తింటారు, మంచిగా పాలు తాగుతారు, మంచిగా అన్ని బాగా హెల్తీగా తింటారనమాట. తప్పేం లేదు హెల్తీగా తినడం, కానీ మీరు చేస్తున్నది ఏంది, ఫ్యాట్ లాస్ కోసం అనమాట. ఫ్యాట్ లాస్ టైంలో మీరు ఎక్కువ తినకూడదు అనమాట, హెల్తీగానే తినాలి. కానీ మీరు కౌంట్ చేసుకోవడంలో మీరు ఎంత తింటారు, ఎంత అంటే అంత తినేస్తున్నారు. అలాంటిది ఎప్పుడు తినాలంటే, మీరు ఎప్పుడైతే ఫుల్గా ఫ్యాట్ లాస్ మంచిగా ఫిట్గా ఉంటారో అప్పుడు మీరు ఆ హెల్తీ ఫుడ్ అనేది ఎంతైనా తినచ్చు కంప్లీట్గా. మీకు ఒక ఫ్లో అనేది మెయింటైన్ అనేది అవుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఒక మంచి పర్సనాలిటీ, లావుగా ఉండి సన్నగా అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు మీల్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలన్నమాట. క్యాలరీస్ అనేది కౌంట్ చేసుకోవాలన్నమాట. క్యాలరీ డెఫిసిట్ అని ఉంటుంది, దాంట్లోకి పోవాలన్నమాట. దాంట్లోకంటే అదేందో బస్ అనుకుంటారు మళ్ళీ. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏం లేదనమాట, మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ ఇవ్వడం అనమాట. సో ఇది ఎలా తెలుసుకోవాలి, ఇది మీరు ఎయిదర్ ఒక ట్రైనర్ ద్వారా, మీ జిమ్లో ఒక ట్రైనర్ ఉంటే అతని ద్వారా తెలుసుకోవచ్చు, లేకుంటే ఫ్రీగా యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, దాని ద్వారా తెలుసుకోవచ్చు. అంతెందుకు నా యూట్యూబ్ ఛానల్లోనే నేను క్యాలరీస్ గురించి ఒక వీడియో చేసిన, కంప్లీట్గా ఫ్యాట్ లాస్ గురించి, క్యాలరీస్ గురించి వీడియో చేసిన, డైట్ గురించి చేసిన, ఏ వెయిట్కి ఏ డైట్ చేయాలో చేసిన, వర్కౌట్స్ గురించి కూడా చేసిన. అలా అని చెప్పి మీరు నావే చూసి నావే ఫాలో అవ్వాలని అసలు రూల్ ఏం లేదు. మీరు వేరే వీడియోస్ కూడా చూడొచ్చు. కాకపోతే ఎవరైతే నా వీడియోస్ చూస్తూ నన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, నేను బాడీ బిల్డింగ్ పర్పస్ నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. మీరు అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా, ఓకేనా. ఒకవేళ మీరు ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నేనైతే రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీరు నన్ను చూసి ఫాలో అవుతున్నారు కాబట్టి. వర్కౌట్ చేస్తున్నాం మంచిగా, డైట్ కూడా ఫాలో అవుతున్నాం, అయినా కూడా మీరు తగ్గట్లేదు ఎందుకు? కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ అనమాట. కమిట్మెంట్, మీ బాడీకి మీరు కమిట్ అయి ఉండాలి. ఏదైనా ఒకసారి స్టార్ట్ చేసినారంటే కంపల్సరీ దాన్ని వదలకుండా చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి March 1 నా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినాను అనమాట. March 1 నుంచి నేను అరౌండ్ జూన్ దగ్గరగా నేను కన్సిస్టెంట్గా అసలు బయట ఫుడ్ ఏం తినకూడదు. ఎంత క్రేవింగ్స్ వచ్చినా నువ్వు ఏం తినాలనుకుంటానో అవే తినాలి. ఈ రోజుకి ఇదే అంటే ఇదే, వేరే మేము తినకూడదు.
ఇలా కన్సిస్టెంట్గా ఉండాలి. కొంతమంది అంటారు నేనేం పెద్దగా ఏం తినలేదు, జస్ట్ ఒక స్వీట్ తిన్నాను, లేకుంటే జస్ట్ కొంచెం ఏదో బయట తిన్నాను, లేకుంటే అది తిన్నా ఇది తిన్నా, ఏమవుతుందో జస్ట్ కొంచెం అంటే ఆ జస్ట్ కొంచెమే మీ రిజల్ట్స్ అనేది మారుస్తుంది అనమాట. అర్థమైందా? అదే మీరు కన్సిస్టెంట్గా డిసిప్లైనడ్గా ఒక 10 days ఉంటే కూడా చాలు, మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అంటే ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. నాకు చాలామంది అడుగుతుంటారు ఎన్ని డేస్ పడుతుంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికని. నువ్వు కన్సిస్టెంట్గా ఉంటే 1 monthలో నీకు మంచి రిజల్ట్స్ రావచ్చు, 2 monthsలో రావచ్చు, 3 monthsలో రావచ్చు. నువ్వు ప్రో అయితే నువ్వు వీక్స్లోనే మ్యాజిక్స్ చేయొచ్చు. సో కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ అనేది మెయిన్ థింగ్ అనమాట. చాలామంది ఇక్కడే ఇదైపోతూ ఉంటారు అనమాట, స్టాప్ అవ్వడానికి. ఒక 1 monthలో నాకేం చేంజ్ లేదు, అందుకు నేను స్టాప్ చేస్తున్నా అంటారు. మీకు ఎందుకు చేంజ్ లేదు? మీరు ఆ కన్సిస్టెంట్గా లేరనమాట. ఒక 1 week ఏదైనా చేసి వదిలేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా కన్సిస్టెంట్గా ఉండండి. డైట్, వర్కౌట్, కన్సిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, ఇవైతే మీ ఫ్యాట్ లాస్ దాంట్లో ఎగ్జిక్యూట్ చేయండి, కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇవే చేసినాను అనమాట. మార్చ్ ఫస్ట్ స్టార్ట్ చేసినాను ఆ ట్రాన్స్ఫర్మేషన్కి. జూన్ వరకు నేను ఎటువంటి బయట ఫుడ్ కానీ ఏం క్రేవింగ్స్ వచ్చినా, ఏం పార్టీస్ ఉన్నా, అన్నీ వదిలేయాల. నా బాడీకి నేను కమిట్ అయ్యాను, నేను కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఒక మంచి షేప్లోకి రావాలి. ఇప్పుడు నా ఫేస్ చూసినట్లయితే, మీరు ముందు చూసినట్లయితే చొబ్బీగా ఉండేది, ఇప్పుడు మంచిగా ప్రతి ఒక్కటి చేంజ్ వస్తుంది. మీ స్కిన్ టోన్ కానీ, మీ ఫ్యాట్ పర్సెంటేజ్ కానీ, ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక వేరే లెవెల్ అయిపోతారు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు అనమాట. అలా రెడీ అవుతారనమాట. సో మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి, మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకోండి. నేను చెప్పినానని ఇంకోరెవరో చెప్పినారని కదా, అందరివి వినండి, తెలుసుకున్నారు దాన్ని మీ అంతకు మీరు ఓన్గా ఎగ్జిక్యూట్ చేయండి. నేను తిన్నట్లే తినాలని లేదు, ఎగ్జిక్యూట్ చేసినారా, దాని తర్వాత కమిట్ అవ్వాలి, అంతే. దానికి మీరు కమిట్ అవ్వాలి. సో అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, కంపల్సరీ నేను జెన్యూన్గా ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.